హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విజన్. ఈరోజు వీడియోలో మనం ఐఆర్సిటీసీలో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అండ్ లాగిన్ అవ్వడం, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అని తెలుసుకుందాం. దీనికోసం మనం ఐఆర్సిటీసీ పోర్టల్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇన్ కేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మనం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మాత్రం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదు న్యూ యూజర్ అనుకుంటే మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. మనకు లాగిన్ పేజ్లో రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు 3 డీటెయిల్స్ అయితే అది అడుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ అండ్ అడ్రస్, పర్సనల్ డీటెయిల్స్. ఈ 3 డీటెయిల్స్ మనం ఫిల్ చేసి ఆ అకౌంట్ని అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో క్వశ్చన్స్ వచ్చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చేయాలి అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి. తర్వాత మన ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఏంటి ఇవ్వాలి, ఇంగ్లీష్ ఆర్ హిందీ. అండ్ సెక్యూరిటీ క్వశ్చన్, ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా లాగిన్ ప్రాబ్లం అయినప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా యూజ్ అవుతుంది. సో అవి అక్కడ చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకు ఏ ఆప్షన్ అయితే సూటబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ యూజర్ నేమ్ ఇస్తుంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. కాబట్టి మనం యూజర్ నేమ్ చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మనం ఏం చేస్తాం, డేట్ ఆఫ్ బర్త్, మ్యారీడా, ఫీమేలా, అండ్ మన కంట్రీ ఏంటి, మొబైల్ నెంబర్, ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే మ్యాండేటరీ. అంటే ఇందులో ఉన్న అన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ, బట్ ఈ 2 అయితే మనం కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు కరెంట్ ఉన్న అడ్రస్ ఇవ్వచ్చు, లేదు అంటే మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన ఆక్యుపేషన్ ఇచ్చిన దాన్ని బట్టి మన ఆఫీస్ అడ్రస్ అయితే అడుగుతుంది. మన ఆఫీస్ అడ్రస్ మనం ఉంటున్న అడ్రస్ సేమా లేదా అనే ఒక క్వశ్చన్ అయితే ఎస్ఆర్ నో ఉంటుంది. నో మీద క్లిక్ చేసినట్టయితే మనం అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అని ఇస్తే మన సేమ్ అడ్రస్ అయితే కాపీ అవుతుంది. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి మనం రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఒక పాపప్ లాగా అయితే వస్తుంది. అందులో ఏమని ఉంటుందంటే మన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఫస్ట్ లాగిన్లో వెరిఫై చేయబడతాయి అని ఉంటుంది. ఇన్ కేస్ ఇలా యూజర్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తే మనం యూజర్ ఐడి అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్లో మనం యూజర్ ఐడి ఇచ్చింది. తర్వాత మనకి ఇలా కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది, మన అకౌంట్ అయితే క్రియేట్ అయిందని చెప్పేసి. తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి. అలా లాగిన్ అయిన తర్వాత మనకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇప్పటివరకు మనం వెరిఫై చేయలేదు కాబట్టి వాటిని ఓటీపీల ద్వారా అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్కి మరియు మెయిల్ ఐడికి ఓటీపీలు అయితే వస్తాయి. వాటిని ఎంటర్ చేసి ఆ రెండింటిని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది పేజ్ అయితే. మళ్ళీ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకు మన డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మెయిన్ స్క్రీన్ వచ్చేసి బుక్ టికెటే ఉంటుంది. తర్వాత మనకు కార్నర్లో కనిపిస్తున్న మనిషి బొమ్మ మీద క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ డీటెయిల్స్ ఇప్పటివరకు ఏమైతే ఎంటర్ చేసామో అవన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. అవన్నీ డిస్ప్లే అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకు ఆధార్ కేవైసీ అని ఉంటుంది. నాట్ వెరిఫైడ్ అని ఉంది, అంటే ఇంతవరకు మనం ఆధార్ డీటెయిల్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. దాని మీద క్లిక్ చేసినట్టయితే మన ఆధార్ నెంబర్ అండ్ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆధార్ డీటెయిల్స్ని కూడా మనం ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మనకి ఇలా కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆధార్ వెరిఫైడ్ యూజర్స్ అయితే ఒక మంత్లో 24 టికెట్ల వరకు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ మనం ఆధార్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల. లేదు అంటే మన టికెట్ బుకింగ్ కౌంట్ అనేది పర్ మంత్కి చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ ఆధార్ వెరిఫైడ్ అయితే మాత్రం ఇలా 24 అయితే బుక్ చేసుకోవచ్చు. సో మనం ఓకే మీద క్లిక్ చేసిన తోట మళ్ళీ లాగౌట్ అవుతుంది పేజ్ అయితే. సో మళ్ళీ మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మన మనిషి ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ కింద కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం డీటెయిల్స్ చెక్ చేస్తే మన ఆధార్ అనేది వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా అయితే ఐఆర్సిటీసీలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది మనం అప్కమింగ్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇటువంటి వీడియోల కోసం. థ్యాంక్ యూ.